హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేయాన్షీస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో అయితే స్పెషల్ రెసిపీ అనమాట, మిల్ మేకర్ ఫ్రై. చాలా బాగా కుదిరిందండి. ఒకసారి రెసిపీ అనేది డీటెయిల్డ్గా చూద్దాం. ముందుగా మనకు కావాల్సిన మిల్ మేకర్ తీసుకోండి. నేను ఇక్కడ 1 కప్పు వరకు తీసుకున్నాను. వాటి కోసం ఒక గిన్నెలో వాటర్ వేడి చేయండి. ఆ వేడి వాటర్లో మిల్ మేకర్స్ని వేసి మంచిగా డిప్ చేయండి. ఒక స్పూన్తో లోపలికి డిప్ చేయండి. అవి మంచిగా మెత్తగా తడిసే వరకు ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టండి. 10 మినిట్స్ తర్వాత చెక్ చేసినట్టయితే చూసారు కదా, మిల్ మేకర్ అనేది చాలా మెత్తగా అయిపోయింది. అవి వాటర్లో నుండి పిండేసి, వాటర్ మొత్తం గట్టిగా పిండేసి తీసేసుకోండి. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి, లేదంటే అతుక్కుపోతాయి. బాగా హీట్ అయిన ఆయిల్లో హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని కలుపుతూ మిల్ మేకర్స్ని ఫ్రై చేయండి, లేదంటే ఇలా అడుగు పట్టినట్టు అవుతుంది. సో జాగ్రత్తగా వాటిని కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోండి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మిల్ మేకర్స్ని ఫ్రై చేయండి. మిల్ మేకర్ ఫ్రై అయితే చాలా మంచి టేస్ట్తో ఉంటుంది కర్రీ అనేది. అవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చాక, బాగా ఫ్రై అయ్యాక అవి తీసేసేయండి. అదే ప్యాన్లో చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేయండి, అండ్ అలాగే 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేయండి. మీడియం టు హై ఫ్లేమ్లో పెడుతూ ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేయాలి. లైట్ గోల్డెన్ కలర్ రావాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి 2 చిన్న టమాటోస్ని కట్ చేసి యాడ్ చేసి బాగా కలపండి. టమాటోస్ కొంచెం మెత్తబడాలి. క్యాప్ పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా కుక్ చేసిన తర్వాత మనకి ఆనియన్స్, టమాటో అనేది కొంచెం మెత్తబడిపోయాయి కదా. ఇప్పుడు మనం 1/2 టీ స్పూన్ పసుపు అండ్ అలాగే టేస్ట్కు తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. సో ఇవి 2 బాగా కలిపేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు. సో ఆ మిల్ మేకర్ వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. సో మిల్ మేకర్స్ని యాడ్ చేసేసి బాగా కలిపేసేయండి. మొత్తం మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టేలాగా కలిపి క్యాప్ పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా కుక్ చేయండి. 2 మినిట్స్ తర్వాత క్యాప్ తీసేసి 1 స్పూన్ కారం యాడ్ చేయండి. కారం ఎక్కువగా యాడ్ చేయకండి, ఎందుకంటే మనం మసాలా ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి. సో కారం మాత్రం కొద్దిగా తక్కువనే వేసుకోండి. మనం నెక్స్ట్ మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ కారం అంతా మిల్ మేకర్కి పట్టేలాగా బాగా కలిపేసి అవి క్యాప్ పెట్టేసి ఉడకనివ్వండి. ఈ టైంలో మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇవి ఉడుకుతున్న టైంలో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ క్యాప్ తీస్తూ కలుపుతూ ఫ్రై చేసుకోండి. సో ఇది క్యాప్ పెట్టేసి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు, అండ్ అలాగే 10-12 ఎల్లిపాయలు, 4 లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అండ్ అలాగే 1 టీ స్పూన్ కొబ్బరి పొడి. మిరియాలు ఉంటే 1 స్పూన్ వేయండి, లేదంటే మిరియాల పొడి అయినా వేసి కచ్చపచ్చగా పట్టండి. మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసి పేస్ట్ లాగా మెత్తగా పట్టేసేయండి. సో ఈ పేస్ట్ని మనం మిల్ మేకర్ని ఒకసారి కర్రీ చెక్ చేసుకొని బాగా కలిపేసి ఈ పేస్ట్ని యాడ్ చేసుకోవాలన్నమాట. సో మనకి మెయిన్ టేస్ట్ దీంతోటే అండి, మంచి ఫ్లేవర్తో ఉంటుంది. ఎల్లిపాయలు అండ్ మనకి మిరియాలు ఇవన్నీ ఫ్లేవర్స్ తెలుస్తాయి. సో ఆ ముద్ద మనం మిక్స్ చేసిన ముద్ద ఉంటుంది కదా, సో అది ఇందులో యాడ్ చేసేసుకొని మిల్ మేకర్స్కి బాగా పట్టేలా మంచిగా నిదానంగా కలిపేసేయండి. టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చండి. చాలా బాగా కుదిరింది. నిదానంగా మంచిగా ఈ పేస్ట్ని మిల్ మేకర్స్కి పట్టేలాగా కలుపుకోవాలి. మీకేమైనా డ్రైగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. నేను లైట్గా యాడ్ చేస్తున్నాను. కొంచెం జ్యూసీగా ఉంటేనే మనకి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగా ఉంటుందన్నమాట. సో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుతూ ఒక 2-3 మినిట్స్ కలుపుతూ కుక్ చేసుకోండి. ఎందుకంటే మనకి మొత్తం డ్రైగా ఉంటే వేపుల్లాగా అయిపోతుంది. ఇది ఫ్రై అయినప్పటికీ కూడా మనం కొంచెం జ్యూసీగా చేసుకుంటే చాలా మంచి టేస్ట్తో ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మిల్ మేకర్ అనేది మొత్తం ఫ్రై అయిపోయింది. ఒక 1-2 మినిట్స్ అలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే మనకి మిల్ మేకర్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మిల్ మేకర్ ఫ్రై సో సూపర్గా ఉంటుంది. మంచి టేస్టీతో తినేయచ్చు. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లేసి మొత్తం కలిపేసి ఆఫ్ చేసేయడమే, అంతే అండి. మనకి మిల్ మేకర్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.